సామాన్లు ఆవేశం వాళ్ళది. అద్భుతమైన రివెంజ్ నేను చెప్తాను. తొందరపడకు, తొందరగా చెప్పు. తొందరపడకు. మట్టి పాత్ర ఎక్కించిపోయి మీద ఒక 10 గంటలు నూనె. ఏంటి చెప్తా. ఉస్తికాయ. నాకు ఉసిరికాయ తెలుసు, లేదు ఉస్తికాయ ఇది వేరు. బీరకాయ తెలుసు. తమిళ ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరు వంటి ప్రాంతాల్లో చేస్తారు. నైట్ షేడ్ ఫ్యామిలీ అంటారు చూడు, మిరపకాయలు టమాటాలు ఆ ఫ్యామిలీ అన్నమాట ఇది. దీన్ని టర్కీ బెర్రీ అంటారు, మామూలుగా అడవి వంకాయ అంటారు. ఇది వగరు ఉంటుంది. వగరు ఉంటే నోటికి మంచిది. పొట్టలో ఏమైనా పుళ్ళు గిళ్ళు ఉంటే పోత. ఖచ్చితంగా దీన్ని దంచి గానీ వండకూడదు. చెప్తా నేను ఏం చేయాలి దీనికి. ముందు విషయం అయితే ఇప్పుడు అర్థమైంది కదా నీకు? అర్థమైంది. కొంచెం పొయ్యి వెలిగించి మట్టి పాత్ర పెట్టి ఒక 10 గంటలు నూనె వేసి చెప్తా. 10 గంటలు నూనె వేసి పరుచు అటు ఇటు పరుస్తాను. ఇలా దంచుకుంటూ దాంట్లో వేయి. ఇట్లా దంచేయాలి మొత్తం. అంతే. దంచకపోతే లోపల ఉన్న పోషకాహారం బయటికి రాదు. విపరీతమైన పోషక విలువలు ఉంటుంది, కానీ దెబ్బ పడితే కానీ బయటికి రాదు. అదే కొంతమంది దెబ్బ పడితే కానీ మార్టిన్ అంటారు చూసావా? అలాంటిది అన్నట్టు ఇది కూడా. ఈ ఉస్తికాయతో పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఎండబెట్టి ఒరుగులు వేసుకోవచ్చు. పురుగులు అంటే ఇప్పుడు తయారు చేసుకుని 15 రోజుల తర్వాత కూడా తినొచ్చు, 4 రోజుల తర్వాత కూడా తినొచ్చు. నిల్వ ఉండే పదార్థం 6 నెలల తర్వాత తినొచ్చు, 1 ఏడాది తర్వాత తినొచ్చు. అంటే ఆవకాయను పురుగులు అనొచ్చా? లేదు, ఆవకాయ అనేది వేరు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఎండబెట్టిన తర్వాత అన్నాళ్ళకి తింటారు. మానవ జాతి పరిణామ క్రమంలో ఇది మనిషి నేర్చుకున్నాడు. కరువు కాలంలో ఎలా బతకాలి, సో కొన్ని పదార్థాలు నిల్వ చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి. ఇప్పుడు టమాటాల రేటు పెరిగింది, ఏం చేయాలి? తక్కువ రేటు ఉన్నప్పుడు కొంతమంది ఎండబెట్టేస్తారు, టమాటాల రేటు పెరిగినప్పుడు వాడుకుంటారు. అది మరి టేస్ట్ ఏమి లేదు, కొంచెం తేడా ఉంటుంది అంతే. ఆ టేస్ట్కి మనిషి అలవాటు పడిపోతాడు. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మంచి సువాసన వచ్చేసింది. ఇంగువ, సాంబార్ పొడి ఇళ్ళలో చేసుకున్నప్పుడు పచ్చిగానే వేస్తాం. సాంబార్ పొడి, పసుపు, కరివేపాకు, ఉస్తికాయలు వేసి దంచిన ఉస్తికాయలు. చెతక్ కొట్టిన కాదు, ఈ మనసులో ఆడిన చెతక్ కొట్టాలి. నువ్వు చెతక్ కొట్టరు వీటిని. కొంచెం ఉప్పే, కల్లుప్పే. కల్లుప్ప, కొంచెం ఇది వేగుతూ ఉంటుంది. వెళ్ళి ఈ కొబ్బరి ముక్కలు ముద్ద చేసుకుంటారా, ఈ లోపల ఇది వేగుతూ ఉంటుంది. ఆడు మళ్ళీ బయటకు వచ్చింది బాబాయ్. నేను నీతోనే వేగుతున్నాను ఇప్పటికి. మళ్ళీ వాడొకడు. చెప్పాను కదా బెస్ట్ రివెంజ్ ఉందని నా దగ్గర. వెళ్ళిపో సార్, చూసుకో. ఇది ముద్ద బ్రహ్మాండం. బాగానే ఎగినాయి. శుభ్రంగా చింతపండు పులుసు వేసారు. చింతపండు పులుసు, నీళ్ళు కూడా పోయాలనా? కొబ్బరి పేస్ట్ అయింది. బ్రహ్మాండమైన మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు, కొబ్బరి గుజ్జు, బెల్లం, మామిడికాయ ముక్కలు. మామూలు ఉంటుంది టేస్ట్. ఇన్ని పడ్డాయంటే ఈ గిన్నెలో కొన్ని, ఆ గిన్నెలో కొన్ని నీళ్లు వేసి తొందరగా కడుపులో వాడాలి. ఇప్పుడు చాలు. అరగంట 30 గంట ఉడుకుతుంది లేదు, అప్పటికి సెట్ అయిపోద్ది. ఈ లోపల గిన్నెలు ఇవన్నీ తీసి చెప్తా. పులుసు తీసేసి రోటి పైన పెట్టి ఇది అయిపోయినట్టేగా. అయిపోయింది.
నూనె బయటకు వచ్చిందంటే అయిపోయినట్టే కదా. నూనె మొత్తం బయటకు వచ్చేసింది. పొయ్యి కట్టే ముందు ముందుగా మట్టి పాత్రలో 10 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, సాంబార్ పొడి, పసుపు, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఉస్తుకాయలు కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో చింతపండు పులుసు, కొబ్బరి పేస్ట్, బెల్లం, మామిడికాయ ముక్కలు, సరిపడా నీళ్లు పోసుకొని ఒక అరగంట ఉడికించుకొని ఒక మట్టి పాత్రలోకి తీసుకుంటే ఉస్తికాయ పులుసు రెడీ.